రవీంద్ర గారంటే గుర్తొచ్చింది. నువ్వు రాకముందు ఆయన ఫోన్ చేశారు. రవీంద్ర ఫోన్ చేశారా? ఏం చెప్పారు? మీటింగ్ అయిపోయిన తర్వాత నువ్వు వచ్చేసావు కదా, నీతో ఏదో చెప్పడం మర్చిపోయారట. రాగానే ఫోన్ చేయమని చెప్పారు. సారీ, నేను షాప్కి వెళ్ళే హడావుడిలో మర్చిపోయాను. నువ్వు వెళ్ళి ఫోన్ చేయి. వెళ్ళు, ఆయన వెయిట్ చేస్తుంటారు. రవీంద్రకి నాతో మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకవేళ ఆ ఎండి రవీంద్ర ద్వారా బేరమాడాలనుకుంటున్నాడా? సరే, ఏంటో అడిగి చూద్దాం. హలో, పతివ్రత శిరోమణి, బాగున్నావా? ఎవరు నువ్వు? పతివ్రతలు పరాయి మగాడి పేరు తెలుసుకోకూడదు. అయినా నా పేరుతో నీకేంటి? నీ ఇంటి పోస్ట్ బాక్స్ లో ఒక సీడీ ఉంది, ఉండదు చూడు. ఏయ్, ఏం సీడీ? తినబోతూ రుచి గురించి అడగడం ఎందుకు? ఆ సీడీ నీకు అస్సలు ఇష్టం లేనిది, నాకు చాలా ఇష్టమైంది. ముందు సీడీ చూడు. ఆ సీడీ ఒరిజినల్ నీకు కావాలని అనుకుంటే సరిగ్గా 7 గంటలకి గాంధీ పార్క్ వచ్చాయి. ఎవరు నువ్వు? హలో హలో హలో. పూజ, వస్తున్నానండి. మాట్లాడావా? పూజ, ఇంకా లేదండి. సరే, ఏంటి అదోలా ఉన్నావు? అది ఫోన్లో ఎవరు? ఎనీ బ్యాడ్ న్యూస్? ఏమైంది? మా మా ఫ్రెండ్ బ్రదర్కి కజిన్ పోస్ట్ మ్యాన్. పోస్ట్ మ్యానా? అదే, పోస్ట్ మ్యాన్గా పనిచేస్తున్నాడు. ఓ, పోస్ట్ మ్యాన్. సరే, ఆయనకేమైంది? చచ్చిపోయారు. అయ్యో, రేపు వెళ్ళి పలకరించేద్దామా? అయ్యో వద్దండి, ఇక్కడ కాదు, విజయవాడలో. మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్దాం. నీ ఇష్టం. పూజ, నువ్వు కూర్చో, వడ్డిస్తాను. నైటే మార్చుకొని వచ్చేస్తాను. ఈ రోజుతో ఇలాంటి తప్పు చేయడం ఆపేయాలనుకున్నాను. ఇది ఎవరి పని అయి ఉంటుంది? ఎండియా లేక ఇంకెవరైనానా? ఎవరు కారణమైతేనే ఈ రోజుతో దీనికో ఫుల్ స్టాప్ పెట్టేయాలి. ఏ రోజైనా శ్రీనుకి తెలిస్తే ప్రమాదమే. ఎండి దగ్గర అడిగింది తీసుకుని తప్పుకోవాలి.
పూజ ఆ, పూజ ఆ, మళ్ళీ ఎక్కడికి? అది ఆ, ఆ, మీ ఫ్రెండ్ బ్రదర్ ఆ, ఇంటికా? అవునండి. అదే నేను వైజాగ్కి ఆ, ఆ, విజయవాడ అన్నావు. ఆ, అదే విజయవాడకి రావడం కుదరదని చెప్పొచ్చేస్తాను. ఆ, సరే రా, ఆ, ఆ, కూర్చో కూర్చో. అన్నిటికీ బాధపడుతూ తిండి తినకపోతే ఎలా? ఆ?